చేయడం వల్ల అక్కడ ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకన ముందే పోలీసు వాళ్ళు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు. నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు. సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. సో ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే. ఇంకోటి, ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకుని వస్తారా ఎవరన్నా? ఫస్ట్ డే చిన్న పాపని తీసుకుని వస్తారా ఎవరన్నా? మీరు ఆలోచన మీరే అనండి. మీరు క్వశ్చన్ వేశారు కదా, మీరు ఒక నిమిషం. అభిమానం కరెక్టే చెప్తాను. అభిమానం కానీ చిన్న పిల్లల్ని తీసుకురాకూడదని రూల్ ఉందా? కానీ ఇట్లా అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు నేను నాకు ఇద్దరు పిల్లలు, ఒక నిమిషం, తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు. లేదు, బుక్ చేసుకోలేదండి వాళ్ళు అక్కడ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. హీరోని చూడడానికి వచ్చారు. సో జరగడం బాధాకరం. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హీరో కావాలని తీసుకొచ్చి ఇలా జరగాలని చేయలేదు కదా. పోలీసు వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళు కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ తగ్గి ఎక్కువ పబ్లిక్ వచ్చేసారు. ఎందుకు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు కదా. అదే కదా, ఇప్పుడు ఒక స్టార్ హీరో వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆల్రెడీ ఒక నిమిషం అండి, ఇన్ఫర్మేషన్ వెళ్ళేది అంటారు కదా. మరి మీ యూట్యూబ్ ఛానల్ అంటే ఒకటే రోజు ముందు ఎందుకు ఎట్లా పెట్టారు? రేపు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఎందుకు పెట్టారు? మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అట్లాంటిది యజమానికి ఇన్ఫర్మేషన్ రాలేదా? ఒక లాజిక్ ఆలోచించండి. ఆ బాబు అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమాని. ఆ బాబు కోరిక నెరవేర్చాలి తండ్రి గాని, ఆ తండ్రి తీసుకొచ్చాడు బాబుని. అది మిస్టేక్, తప్పంటారా తీసుకురావడం సినిమాకి? ఇగో అభిమాని, నా కొడుకు కూడా పెద్ద అభిమాని. అల్లు అర్జున్ వస్తున్నానే తను నాకు ఆ థియేటర్ కే తీసుకెళ్లాలన్నాడు. నా బాబు మా పాప కాదమ్మా, ఇగో ఇట్లా జరుగుతుంది అక్కడ రావద్దని చెప్పి నేను పర్సనల్లీ నేనే వేరే మల్టీప్లెక్స్ లో తీసుకొని, నా చిన్న పిల్లల్ని మల్టీప్లెక్స్ లో జనాలు ఉండరు, క్రౌడ్ ఉండదు కాబట్టి నేను అక్కడ పంపించాను. సో ఆయన అభిమానం అనేది మన చాటు. కానీ కొద్దిగా ఆలోచించాలి. ఒక క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చిరంటే దానికి ఒక పిల్లల్ని తీసుకురావడం అనేది అది కూడా ఒక మనం ఆలోచించాలి. సో ఆ జరగడం, అందుకనే మేము కూడా చెప్తున్నాం, చాలా బాధపడ. అందుకనే అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కూడా చెప్పారు, నేను 3 సంవత్సరాలు చూసి 6 సంవత్సరాలు కానీ ఒక ప్రాణాన్ని తీసుకురాలేను, మేము సెలబ్రేషన్ కి దూరంగా ఉన్నారని వాళ్ళు కలెక్షన్లు కానీ ఏమైనా చెప్పుకోలేదు. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఒక ఫ్యామిలీకి ఇలా సఫర్ అయ్యారని చెప్పి అల్లు అర్జున్ గారు ఒక వీడియో బయట మాట్లాడి ఆదుకుంటాం సుకుమార్ గారు కూడా చెప్పారు. సో ఇది ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యి ఏదైనా హీరో వల్ల చనిపోయి అరెస్ట్ అయి ఉంటే మేము కూడా దానికి స్వాగతిస్తాం. కానీ మీడియాలో అల్లు అర్జున్ గారు ఏదైతే చనిపోయిన లేడీ ఎవరైతే చనిపోయారో ఆ రోజు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవ్వలేదు, నైట్ బాంబులు సెలబ్రేషన్ చేసుకున్నారనేది కూడా సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ చూసాం. దాని గురించి టీం మొత్తం రెస్పాండ్ అయిందండి. ఆయన అరెస్ట్ చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే అతను పర్మిషన్ తీసుకోకుండా థియేటర్కి వచ్చాడని చెప్పేసి అతను అరెస్ట్ చేశారు యాక్చువల్గా. సో అంటే యాక్చువల్గా అరెస్ట్ చేయడం కరెక్టా కాదనేది నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంజయ్ థియేటర్కి వస్తున్నారు. ప్రొడ్యూసర్లు కానీ, పెద్ద పెద్ద స్టార్స్ కానీ, హీరోస్ కానీ, ప్రతి ఒక్కరు సినిమా ఒక ఆనవాయితీగా సంజయ్ థియేటర్కి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఏంటంటే ఇతను పాన్ ఇండియా స్టార్ అవ్వడం, ఎక్కువగా క్రేజ్ ఉండడం, చాలా పెద్ద సంఖ్యలో ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు, జనం వచ్చారు. అంటే థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారి మిస్టేక్ అని చెప్పను. అల్లు అర్జున్ గారి బౌన్సర్స్ అక్కడ జనాల్ని తోయడం, కొంతమంది పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ఇక్కడ అల్లు అర్జున్ గారి మిస్టేక్ అని చెప్పట్లే. బట్ అతని ప్రమేయం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మేజర్ మిస్టేక్ ఎవరిదంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, అండ్ సెకండ్ వచ్చేసి ఆ బౌన్సర్స్ జనాల్ని తోయడం. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకు వస్తారో చూడడానికే వస్తారు, వాళ్ళు కూడా అలాగే వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, హ్యూమన్ రైట్స్ కూడా కొంతమంది అడ్వకేట్స్ ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు అట్లా ఎట్లా కొడతారు జనాన్ని లాఠీలతోటి, వాళ్ళ మీద కూడా పిటిషన్ చేశారు. మరి దాని విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆ టైంలో ఫ్యామిలీని కానీ చిన్నపిల్లల్ని కానీ తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అది ఇంకా మనం చెప్పలేం. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. ఈ హీరోనే కాదు, ఏ హీరోకైనా సరే ద క్రౌడ్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు ఓటీటీ వచ్చింది, అందరూ ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారు సరదాగా. బట్ ఏంటంటే ఈ మాస్ ఫ్యాన్స్ కోసం థియేటర్లో వచ్చి కొంచెం ఇట్లా చేస్తారు. కానీ అతను కూడా మిస్టేక్ ఉంది. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ హస్బెండ్ కూడా మిస్టేక్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఆ తొక్కిసలాట వల్ల వాళ్ళు వేరు అయిపోయారని చెప్తున్నారు. అసలు మిస్టేక్ ఆల్రెడీ వాళ్ళిద్దరు వచ్చారు. అతను సెపరేట్ గా వచ్చాడు, కలిసి మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి రాలే. అతను ఒక్కడే సెపరేట్ గా వచ్చాడు, వాళ్ళ పిల్లలు, ఆమె వచ్చింది. అంత క్రౌడ్ లోకి లేడీ అవసరమా? ఇప్పుడు సాధారణంగా మీరు జర్నలిస్ట్,
లేడీ జర్నలిస్ట్లే ఒక క్రౌడ్ లోకి వెళ్ళాలంటే భయపడతారు. అభిమానం ఉండొచ్చు, పిచ్చి ఉండకూడదు. సో పిచ్చి వల్ల ఆమె చనిపోయింది. ఏదేమైనప్పటికీ దీనికి కారణం బౌన్సర్స్, పోలీసులు కూడా. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తప్పు. ఇప్పుడు ఈ విషయంలో అంటే అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యి ఒక 25 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విషయానికి అల్లు అర్జున్ గారిని రిలేట్ చేస్తూ ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ముందే ఇంటిమేషన్ ఇచ్చారా పోలీసులకి? మీకేమన్నా ఐడియా? సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద తలకైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఇలా అరెస్ట్ చేసి చూసారా, అది నాకు బాగా నచ్చింది. సో ఇట్లానే ఉండాలి. ఇప్పుడు ఇతన్ని ఎలా అరెస్ట్ చేశారో, ఇప్పుడు రేపులు మానబంధాలు చేస్తున్నారు చూసారా, వాళ్ళకి కూడా ఇలాగే అరెస్ట్ చేసి సరైన శిక్షలు వేయాలి. సీఎం అయినా పిఎం అయినా ఎవరికైనా మన చట్టం ఒకేలా ఉండాలి. సో ఇతన్ని అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్. బట్ ఇతను చేతులతో చంపలేదు కదా, ఇతని వల్ల జరిగింది అది. సో దానికి ఆల్రెడీ వాళ్ళు అంటే దానికి సంబంధించి వాళ్ళు ఫీల్ అయ్యి సక్సెస్ మీట్స్ క్యాన్సిల్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం అమౌంట్ సాయం చేయడం, అలాగే ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటాననే హామీ ఇవ్వడం, ఇవన్నీ చేసినా కానీ మరి చట్టం పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి చట్టం దృష్టిలో తనకి శిక్ష అర్హుడే. అల్లు అర్జున్ గారిని ఏమన్నా కార్నర్ చేస్తూ ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్ గా ఆయన కూడా పొలిటికల్ మాట వినిపిస్తుంది, మరి ఆయన ఏమన్నా కార్నర్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? ఇక్కడ పొలిటికల్ కార్నర్ అట్లా ఏం లేదండి. ఇది ఆ సంఘటన ఎప్పుడైతే జరిగిందో, సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో దాని 2 రోజుల తర్వాత పోలీసులే చెప్పారు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వస్తున్నట్టు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఎవరు సాధారణ, నేను అదే చెప్తున్నా కదా, ఏ హీరో అయినా ఒక ఆనవాయితీ సంధ్య థియేటర్లో సినిమా చూడాలి, ఫ్యాన్స్ తో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళు ఇలా జరిగింది కానీ మరి గతంలో చాలా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీ రిలీజ్ కి ఎంత రచ్చ జరిగింది, ఎన్టీఆర్ గారు రీ రిలీజ్ కి ఎంత రచ్చ జరిగింది, అన్ని కూడా ఇదే థియేటర్లో కదా. అండ్ ఆమె ఆ క్రౌడ్ లోకి రావడం, అట్లా జరగడం, నిజానికి ఆయన తలరాత బాగోలేదేమో. అంటే చెప్పాలంటే ఆ రోజు ఆయన తలరాత బాగోలేదు, అతని మీద చుట్టుకుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి ఆయన్ని రిమాండ్ కి అయితే పంపిస్తున్నా అంటున్నారు. అంటే ఫ్యాన్స్ కి ఎలా, అంటే ఫ్యాన్స్ కి ఈ విషయం అంటే నిజంగా జీర్ణించుకోలేరు. అంటే వాళ్ళ హీరో, అంటే వాళ్ళ ఫేవరెట్ హీరోని అరెస్ట్ చేయడం కానీ రిమాండ్ కి పంపించడం, వాళ్ళ ఒపీనియన్ ఏమై ఉండొచ్చు? మరి ఫ్యాన్స్ ఎవరో హట్ అవ్వలేదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, అతను డైరెక్ట్ గా చేయలేదు. ఇప్పుడు కర్ణాటకలో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అని ఒకడు ఉన్నాడు. అతను ఎంత ఇది చేస్తాడో అందరికీ తెలుసు. అందువల్ల అతను అరెస్ట్ చేశారు. ఇప్పటికీ జైల్లో ఉన్నాడు, అతను జైల్లో మగ్గుతున్నాడు. ఇతను చేతులతో చేసింది కాదు, ఇతని వల్ల జరిగింది. అది ఇతని వల్ల జరిగినా గానీ అతను చాలా కుమిలిపోయాడు. ఇప్పుడు అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ మీట్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరే చెప్పండి. సినిమా రిలీజ్ అయిన రోజున ఈవినింగ్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి పుష్ప చేశారా? చేయలే. వీళ్ళందరూ సుకుమార్ అది మాటలన్నీ వింటున్నాం కదా, వాళ్ళే చెప్పారు నేను ఎన్ని మాట్లాడినా, మేము 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసాం, పోయిన ప్రాణాన్ని మేము తీసుకురాలా, అంతే వాళ్ళ కర్మ. ఏంటంటే ఫ్యాన్స్ కి ఒకటే విషయం చెప్తున్నా, దెబ్బ తిన్నవాడు ఎప్పుడు వచ్చి గట్టిగా కొడతాడు కానీ ఇంకా ఆగడు, అంటే ఇంకా తొక్కుకుపోడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది? బయటకు వచ్చి ఒక పంజా విసిరాడు. ఇతన్ని అరెస్ట్ చేశారు. కొంచెం బయటకు వచ్చిన తర్వాత అతను తన ఫ్యాన్స్ ని అతను మంచిగా బలంగా శ్రద్ధగా డిసిప్లైన్ గా నిలబడతాడు. ఏదైతే ఆర్మీ ఉందో ఆ ఆర్మీ కూడా డిసిప్లైన్ గా నిలబడుతుందని నేను కోరుకుంటున్నాను.